ఆసియా కప్ గ్రూప్ స్టేజ్ లో ఇప్పటికే నిన్న ఆదివారం భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి నాటౌట్ గా నిలిచాడు. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. బౌలింగ్ బ్యాటింగ్ లో ఎక్కడ కూడా టీమిండియాకు సరితూగలేదు పాకిస్తాన్. దీంతో ఘోర ఓటమి పాలైంది. ఇక ఈ విజయంతో టీమిండియా సూపర్ 4 లోకి అడుగుపెట్టింది. ఇక భారత్ గ్రూప్ దశలో చివరి మ్యాచ్ ఓమెన్ తో తలపడనుంది. అలాగే పాకిస్తాన్ యుఏఈ తో తలపడనుంది. ఒకవేళ పాకిస్తాన్ యుఏఈ పై గెలిస్తే సూపర్ 4 లోకి అడుగు పెడుతుంది. ఇక సూపర్ 4 దశలో ఈ రెండు జట్లు మళ్లీ తలపడతాయా అనే ప్రశ్న అందరిలోనూ ఉత్కంఠ రేపుతుంది. టోర్నమెంట్ నియమాల ప్రకారం గ్రూప్ స్టేజ్ లో టాప్ 2 జట్లు సూపర్ 4 కు అర్హత సాధిస్తాయి. భారత్ పాకిస్తాన్ 2 బలమైన జట్లు కావడంతో సూపర్ 4 లోకి చేరే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అలా జరిగితే మరోసారి ఆసక్తికరమైన భారత్ పాకిస్తాన్ పోరు క్రికెట్ అభిమానులకు కనువిందు కానుంది. పాకిస్తాన్ సూపర్ 4 కి అర్హత సాధిస్తే సెప్టెంబర్ 21న మళ్లీ ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ యుద్ధాన్ని గ్రౌండ్ లో చూసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ మరో పోరు జరగబోతుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈసారి కూడా వారు వన్ సైడ్ గా టీమిండియానే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అటు బ్యాటింగ్ బౌలింగ్ లోనూ పాకిస్తాన్ కంటే మెరుగైన స్థితిలో టీమిండియా ఉంది.